ఈరోజు వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4 వచనములు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారాగా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తముకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైన నామమును పొంది వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుని యొక్క కుడిపార్వశమున కూర్చొని ఉండెను. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు అనే అర్థము.